అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టుడే సెషన్. ఇవాల్టి సెషన్లో మనం డిస్కస్ చేసుకోబోయేటువంటి టాపిక్ హిట్లర్స్ రైజ్ టు పవర్. హిట్లర్ పదవిలోకి ఎలా వచ్చాడు, అధికారంలోకి ఎప్పుడు వచ్చాడు, ఆయన వచ్చిన తర్వాత జరిగినటువంటి ప్రధానమైనటువంటి మార్పులు ఏమిటి, అసలు ఎలాంటి పరిణామాల వలన హిట్లర్ అధికారంలోకి రావటం జరిగింది, ఇలాంటి అంశాలన్నీ కూడా మనం ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేసుకుందాం. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. సో హిట్లర్స్ రైజ్ టు పవర్. దిస్ క్రైసిస్ ఇన్ ద ఎకానమీ, పాలిటీ అండ్ సొసైటీ ఫార్మ్ ద బ్యాక్గ్రౌండ్ ఫర్ హిట్లర్స్ రైజ్ టు పవర్. హిట్లర్ అధికారంలోకి రావటానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏమై ఉండొచ్చు అని చరిత్రకారులు భావిస్తున్నారంటే, ప్రధానంగా ఆర్థికంగా బాగా కుంగిపోయినటువంటి జర్మన్ కరెన్సీ యొక్క వాల్యూ, మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జరిగినటువంటి తీవ్ర ఆర్థిక సంక్షోభం కారణంగా వీళ్ళకి చాలా నష్టం జరిగింది. కాబట్టి ఆ నష్టం ఆర్థిక నష్టం కాబట్టి ఆర్థిక నష్టం ఒక ప్రధానమైనటువంటి కారణం అయి ఉండొచ్చు. అలాగే మనకి రాజకీయ పరంగా తీసుకున్నా కూడా వైమర్ రిపబ్లిక్, రాజకీయ పరమైనటువంటి కారణాలు, అప్పుడప్పుడే డెమోక్రసీ ఫామ్ అవటం, వైమర్ రిపబ్లిక్ ఫామ్ అయినటువంటి కాలంలో జరిగినటువంటి పరిణామాలు, ఇవన్నీ కూడా మనం ప్రీవియస్ సెక్షన్లో మనం డిస్కస్ చేసుకున్నాం. దీంతో పాటు సమాజంలో వచ్చినటువంటి మార్పులు, సొసైటీ ఫార్మ్ ద బ్యాక్గ్రౌండ్. సొసైటీలో వచ్చినటువంటి మార్పులు ఏంటి? ఆర్థిక ఇబ్బందుల వలన దాదాపుగా 60 లక్షల మందికి ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అసమానతలు అనేది విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి. అటు ఆర్థికంగా చూసుకున్నా, రాజకీయంగా చూస్తున్నా, లేదా సమాజంలో చూస్తున్నా, ఎక్కడ చూసినా ఒక సంక్షోభం అనేది మనకి కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనకి ఆ సందర్భంలో కనిపిస్తుంది. 1920s తర్వాత కాలంలో జర్మనీలో జరిగినటువంటి పరిణామాల్లో మనం గమనించవచ్చు. మరి హిట్లర్ అసలు ఎక్కడ పుట్టాడు? హిట్లర్ జర్మన్ దేశంలోనే పుట్టాడా అంటే, హిట్లర్ వాజ్ బార్న్ ఇన్ ఆస్ట్రియా ఇన్ 1889. అతను ఆస్ట్రియాలో పుట్టాడు, 1889లో పుట్టాడు. హిట్లర్ స్పెంట్ హిస్ యూత్ ఇన్ పావర్టీ, పేదరికంలో, అంటే పావర్టీ అంటే చాలా కష్టంగా తన బాల్య జీవితాన్ని గడిపినటువంటి పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. వెన్ ద వరల్డ్ వార్ I బ్రోక్ అవుట్, హీ ఎన్రోల్డ్ ఫర్ ద ఆర్మీ, యాక్టెడ్ యాజ్ ఎ మెసెంజర్ ఇన్ ద ఫ్రంట్, బికేమ్ ఏ కార్పొరల్ అండ్ ఎర్న్ మెడల్స్ ఫర్ బ్రేవరీ. మొదట ప్రపంచ యుద్ధం జరిగేటువంటి సమయానికి, అంటే 1914-18 మధ్య కాలంలో ఆయన ఆర్మీలో ఎన్రోల్ చేసుకున్నాడు. ఆర్మీలో ఎలాంటి పదవిలో ఎన్రోల్ చేసుకున్నాడు అని అంటే, ఆర్మీలో సైనికులు ఉంటారనేది మనందరికీ తెలిసినటువంటి విషయం. కానీ హిట్లర్ సైనికుడేనా? హిట్లర్ సైనికుడు కాదు, కానీ ఆర్మీలో పనిచేశాడు. అదేంటండి అంటే, ఎస్, హిట్లర్ సైనికుల మధ్య సమాచారాన్ని చేరవేసేటువంటి ఒక మెసెంజర్ బాయ్ లాగా, ఒక మెసెంజర్ లాగా పనిచేశాడు. దానికి గాను అతనికి కార్పొరల్ అనేటువంటి పదవి వచ్చింది. ఆ తర్వాత అతనికి మెడల్స్ కూడా రావటం జరిగింది ఆయన యొక్క బ్రేవరీకి. అంటే ఏదైనా బాంబు వెయ్యండి అని చెప్పడానికి అప్పట్లో మనకి టెక్నాలజీ అంత ఇవాల్వ్ అవ్వలేదు కాబట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళి చెప్పేటువంటి వాళ్ళు. అలా చెప్పి ఫాస్ట్గా వెళ్ళి చెప్పటమే ఈ మెసెంజర్స్ యొక్క పని. అలా పరిగెత్తుకుంటూ వెళ్ళినటువంటి ఒక సందర్భంలోనే ఒక బాంబు పేలి హిట్లర్కి కొంత టెంపరీ బ్లైండ్నెస్, అంటే తాత్కాలికంగా చూపు పోయినటువంటి పరిస్థితి కూడా ఏర్పడినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. సో ఆ విధంగా, అంటే ఏ బాంబుకైనా ఎదురెళ్ళి పరిగెత్తుకెళ్ళి ధైర్యంగా వెళ్ళగలిగేటువంటి వ్యక్తిగా మనకి హిట్లర్ కనిపిస్తూ ఉంటాడు. దానికి నిమిత్తమే ఆయనకి బ్రేవరీకి మెడల్స్ కూడా
రావటం జరిగింది. ద జర్మన్ డిఫీట్ హారిఫైడ్ హిమ్ అండ్ ద వెర్సైల్స్ ట్రీటీ మేడ్ హిమ్ ఫ్యూరియస్. జర్మనీ ఓడిపోయింది అంటే 1918వ సంవత్సరంలో జర్మనీ ఓటమిని ఒప్పుకొని శాంతి ఒప్పందంపై సంతకాలు పెట్టింది. ఆ ఓటమి ఒప్పుకునేటువంటి సందర్భంలో జర్మనీ ఇంత దారుణంగా ఓటమిని హిట్లర్ తట్టుకోలేకపోయాడు. చాలా అవమానంగా, చాలా బాధగా ఫీల్ అయ్యాడు. అలా ఫీల్ అవటానికి మరొక కారణం ఏంటంటే, అతనికి బాగా ఆవేశం రావటానికి మరొక కారణం ఏంటంటే, వెర్సైల్స్ ట్రీటీ ఏదైతే శాంతి ఒప్పందం జరిగిందో దాంట్లో జర్మనీకి చాలా ఆస్తుల పైన చాలా రకాలైనటువంటి ఆంక్షల్ని విధించడం జరిగింది. సో ఇవన్నీ చూసి హిట్లర్ చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి, చాలా ఆవేశానికి గురైనటువంటి పరిస్థితి, ఆగ్రహానికి గురైనటువంటి పరిస్థితి అన్నమాట. సో 1919లో మరి అప్పుడు హిట్లర్ ఏం చేస్తున్నాడు? మనం ముందుగా చెప్పుకున్నట్టుగా హిట్లర్కి ఆ మొదటి ప్రపంచ యుద్ధం అంతిమ కాలంలో బాంబు పేలటం వలన టెంపరరీ బ్లైండ్నెస్ వచ్చింది కాబట్టి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉన్నాడు. కాబట్టి హాస్పిటల్లో ఉన్నప్పుడే ఈ ఒప్పందం కూడా జరిగింది. కాబట్టి హిట్లర్ చాలా బాధపడ్డాడు, కానీ ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. అలాగే చాలా మంది కూడా బాధపడి ఉంటారు, అందులో హిట్లర్ కూడా ఒకడు. సో 1919లో హీ జాయిన్డ్ ఏ స్మాల్ గ్రూప్ కాల్డ్ జర్మన్ వర్కర్స్ పార్టీ. జర్మన్ వర్కర్స్ పార్టీ అనేటువంటి రాజకీయ పార్టీలో ఆయన జాయిన్ అయ్యాడు. ఆయన జాయిన్ అవడానికి ప్రధానమైన కారణం ఆయన జర్మనీ యొక్క ఓటమిని తట్టుకోలేకపోవడం. తర్వాత ఆర్గనైజేషన్ పేరుని మార్చాడు. ఆర్గనైజేషన్ పేరు నేషనల్ సోషలిస్ట్ జర్మన్ వర్కర్స్ పార్టీ. దాని షార్ట్ ఫామ్లో నాజీ పార్టీ. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. నాజీ పార్టీ అనేది ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు. నాజీ పార్టీ అనేటువంటి పేరు మార్చినటువంటి వ్యక్తి హిట్లరే. హిట్లర్ జర్మన్ వర్కర్స్ పార్టీ అనేటువంటి పార్టీలో జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత కాలంలో అతను ఎదిగాడు. నాయకుడిగా ఎదిగిన తర్వాత దాని పేరుని నేషనల్ సోషలిస్ట్ జర్మన్ వర్కర్స్ పార్టీ అనేటువంటి పేరుని మార్చి దాని షార్ట్ ఫామ్ వచ్చి నాజీ పార్టీ అనేటువంటి పేరుతో పిలువబడింది. అంటే ఇక్కడ మనం ప్రధానంగా చూస్తుంది ఏంటి, మనకి బిట్స్ మనం తీసుకున్నట్లయితే వెన్ వాజ్ హిట్లర్ బార్న్ అంటే 1889. సో వాట్ డిడ్ హిట్లర్ డూ డ్యూరింగ్ వరల్డ్ వార్ I? హీ ఎన్రోల్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద ఆర్మీ. అతనికి ఏమైనా మెడల్స్ వచ్చాయా? ఎస్, హీ గాట్ మెడల్స్. తర్వాత వెన్ డిడ్ హీ జాయిన్ ద జర్మన్ వర్కర్స్ పార్టీ? 1919లో జర్మన్ వర్కర్స్ పార్టీలో జాయిన్ అయ్యాడు. సో వెన్ వాజ్ ద పార్టీ రీనేమ్డ్ అంటే మనకి హూ రీనేమ్డ్ ద పార్టీ అని అడగచ్చు. సో హిట్లర్ రీనేమ్డ్ ద పార్టీ యాజ్ నేషనల్ సోషలిస్ట్ జర్మన్ వర్కర్స్ పార్టీ నోన్ యాజ్ నాజీ పార్టీ. ఇట్లా మనకి 6 బిట్లు మనకి వస్తూ ఉంటాయి. సో 1923 హిట్లర్ ప్లాన్ టు సీజ్ బవేరియా అనేటువంటి ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకుందామని హిట్లర్ ప్రయత్నం చేశాడు. దానికోసం బెర్లిన్ వైపుకి దండయాత్రగా వెళ్ళాడు టు క్యాప్చర్ పవర్. అక్కడ ఉన్నటువంటి అధికారాన్ని చేపట్టాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక మూకుమ్మడిగా దాడి చేసే ప్రయత్నం చేశాడు. అతను అలా దాడి చేసే ప్రయత్నం చేసింది సంవత్సరం ఏంటి? 1923. 1923లో ఎప్పుడైతే ఇట్లా ప్రయత్నం చేశాడో ఆ ప్రయత్నానికి మరి అప్పుడు ప్రభుత్వం ఉంది కదా ఆల్రెడీ, ఆ ప్రభుత్వం అతన్ని అరెస్ట్ చేసింది. అతనికి దేశద్రోహం నేరం కింద అతన్ని అరెస్ట్ చేసి తర్వాత కాలంలో అతను రిలీజ్ చేయడం జరిగింది. సో నాజీస్ కుడ్ నాట్ ఎఫెక్టివ్లీ మొబిలైజ్ పాపులర్ సపోర్ట్ టిల్ ద ఎర్లీ 1930s. 1930s వరకు కూడా ఎక్కడ ఈ హిట్లర్ పార్టీ అనేటువంటి నాజీ పార్టీ పెద్దగా శక్తివంతమైనటువంటి ప్రభావాన్ని చూపించినట్టుగా, అంటే ఎక్కువ మంది ప్రజల్లో బాగా ప్రాచుర్యం పొందినటువంటి పార్టీగా మనకి ఎక్కడా కనిపించదు అనమాట. ఇట్ వాజ్ డ్యూరింగ్ ద ఎకనామిక్ డిప్రెషన్
ఇప్పుడు హిట్లర్ 1923లో అదుపు ఖైదు చేయబడిన తర్వాత జైల్లో కొన్నాళ్ళు గడపాల్సి వచ్చింది. జైల్లో ఉన్న సమయంలోనే అతను మై స్ట్రగుల్ మెయిన్ కాంఫ్ అనేటువంటి పుస్తకాన్ని కూడా రచించాడు. ఈ మెయిన్ కాంఫ్ అనేటువంటి పుస్తకం తర్వాత ప్రచురణకు గురై చాలా ఫేమస్ బుక్ అయింది, చాలా మందికి స్ఫూర్తిగా కూడా నిలిచిందన్నమాట. ఆ తర్వాత హిట్లర్ చాలా ప్రభావవంతమైనటువంటి వ్యక్తిగా మారటంలో ఈ బుక్ చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషించింది అనేటువంటిది కూడా మనం చెప్పుకోవచ్చు. ఇట్ వాజ్ డ్యూరింగ్ గ్రేట్ ఎకనామిక్ డిప్రెషన్. ఎప్పుడైతే 1929లో ఆర్థిక సంక్షోభం వచ్చిందో, ఆర్థిక సంక్షోభం వచ్చిన తర్వాత బ్యాంకులు కొలాప్స్ అయిపోయాయి, బిజినెసెస్ పూర్తిగా దెబ్బతిన్నాయి, వర్కర్స్ ఉద్యోగాలను కోల్పోయారు, మిడిల్ క్లాసెస్ వాళ్ళు ఇల్లు లేనటువంటి వాళ్ళు అయిపోయారు, ఇల్లులు కోల్పోయినటువంటి పరిస్థితి వచ్చింది. ఇన్ సచ్ సిచ్యువేషన్, అలాంటి ఒక పరిస్థితిలోనే డెస్టిట్యూషన్ అంటే ఇల్లు లేనటువంటి పరిస్థితికి వచ్చిన తర్వాత నాజీస్ ఒక ఆశ, ఒక బెటర్ ఫ్యూచర్ని కల్పించేటువంటి ఒక నినాదాన్ని వాళ్ళు పట్టుకున్నారు. మేము అధికారంలోకి వస్తే ఇలాంటి పరిస్థితిని మేము మారుస్తాము, ఏదైతే మనం ఇప్పుడు దయనీయమైనటువంటి ఆర్థిక విధానంలో మనం ఉన్నామో ఆ విధానాన్ని మారుస్తాము అనేటువంటి ఒక నానుడిని వాళ్ళు పట్టుకోవడం జరిగింది. ఇది 1929లో జరిగింది. 1928లో కనుక మనం తీసుకున్నట్లయితే నాజీ పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతం ఈజ్ నాట్ మోర్ దాన్ 2.6% ఆఫ్ ఓట్స్ ఇన్ ద రీచ్ స్టాగ్. అంటే వాళ్ళ యొక్క పార్లమెంట్, జర్మన్ పార్లమెంట్ పేరు వచ్చి రీచ్ స్టాగ్. వచ్చినటువంటి ఓట్ల శాతం ఎంత? 2.6, అంటే దాదాపు 3% ఓట్లు వచ్చాయన్నమాట. అదే 1932వ సంవత్సరంలో మనం కనుక తీసుకున్నట్లయితే అతి పెద్ద పార్టీగా 37% ఓట్లతో అత్యంత ఎక్కువ ప్రజాదరణ కలిగినటువంటి పార్టీగా, ప్రధానమైనటువంటి పార్టీగా అవతరించినటువంటి సందర్భం మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి హిట్లర్ మొదట్లో అతను చేసినటువంటి ప్రయత్నం, సో ఫస్ట్ బ్లాంక్ మనకి ఏమొస్తుంది, ఏ ఇయర్లో తను బవేరియా పైన అటాక్ చేశాడు? 1923. ఎకనామిక్ డిప్రెషన్ ఎప్పుడు వచ్చింది? 1929. 1928లో ఓట్ శాతం ఎంత? 2.6. 1932కి అది ఎంత అయింది? 37%. సో ఈ రకంగా పార్టీ విపరీతమైనటువంటి ప్రజాదరణ కలగటానికి కారణం ఏంటి? అప్పుడున్నటువంటి ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిస్థితులు అన్నీ కలిసి ఒక మెరుగైనటువంటి భవిష్యత్తుని ఆశ చూపినటువంటి పార్టీగా నాజీ పార్టీ ప్రజల్లో మంచి ఆదరణ పొందటం మనం ఇందులో గమనించాల్సినటువంటి విషయం. సో ఇక్కడ మీరు చూడొచ్చు, హిట్లర్ బీయింగ్ గ్రీటెడ్ యాజ్ పార్టీ కాంగ్రెస్ ఇన్ నురెన్బర్గ్ 1938. 1938లో జరిగినటువంటి ఒక పార్టీ సమావేశంలో హిట్లర్ని గ్రీట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. సో ప్రాపగాండా అనేటువంటి వర్డ్ మనకి కొత్త వర్డ్. ప్రాపగాండా అంటే ఏంటి? ఎ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ మెసేజ్ డైరెక్ట్లీ ఎయిమ్డ్ అట్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద ఒపీనియన్ ఆఫ్ పీపుల్. ప్రజల యొక్క నిర్ణయాన్ని, ప్రజల యొక్క దగ్గరికి ఒక సమాచారాన్ని చేరవేయటం. అది ఎలాంటి సమాచారం అంటే ఒకవైపుగా వాలేటట్టుగా, అంటే ఒక అంశంపై ఒక రకమైనటువంటి నిర్ణయం తీసుకునేటట్టుగా వాళ్ళని ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరుగుతుంది. అంటే ఒక పోస్టర్, ఒక ఫిల్ము, ఒక స్పీచ్, ఏదైనా కూడా ఒకవైపుకి ఒక స్పెసిఫిక్ టైప్ ఆఫ్ మెసేజ్ అనేటువంటిది ప్రాపగాండాగా పిలువబడుతుంది. అంటే ఒక నిర్దిష్టమైనటువంటి సమాచారం, అది ఎక్కువగా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి ఫేవర్గాను, లేదా అధికారంలో లేనటువంటి వాళ్ళు మాట్లాడితే ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగానూ మాట్లాడటం జరుగుతూ ఉంటుంది. సో ఆ రకంగా మనకు కనపడుతూ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, క్రౌడ్ ర్యాలీస్ ఏ విధంగా నిర్వహించేవాళ్ళు జర్మనీలో, ప్రజల్ని ఏ విధంగా వీళ్ళు ప్రజల పట్ల,
ప్రజల్లో ఎలాంటి నమ్మకం విశ్వాసాన్ని చొరగొన్నారంటే తీసుకోగలిగారంటే అసలు విపరీతమైనటువంటి జనం, విపరీతమైనటువంటి ఆదరణ. ఎందుకు హిట్లర్కి ఇంత ఆదరణ వచ్చింది అంటే హిట్లర్ మాట్లాడేటప్పుడు చాలా శక్తివంతమైనటువంటి పదజాలాన్ని వాడుతూ ఉండేవాళ్ళు. చాలా ఆవేశంగా తన యొక్క స్పీచెస్ని అతను ఇస్తూ ఉండేవాడు. సో చాలా ఆవేశంగా ఆ పదాల యొక్క పొందికతో ఆ పదాలు వాడటం ద్వారా ప్రజల్లో ఒక రకమైనటువంటి ఉద్రేకతను, ఆవేశాన్ని, సో అప్పుడున్నటువంటి పరిస్థితికి తను వాడేటువంటి పదాలు, ఆ వర్డ్స్, తను ఇచ్చినటువంటి వాగ్దానాలు, తను స్ట్రాంగ్ నేషన్ బిల్డ్ చేస్తానని, జర్మనీకి జరిగినటువంటి అన్యాయాన్ని వ్యతిరేకిస్తానని, మళ్ళీ జర్మన్ ప్రజలకి ఒక గౌరవప్రదమైనటువంటి ఇది తీసుకొస్తానని, అలాగే ఉద్యోగస్తులందరికీ పని కల్పిస్తానని, ఉద్యోగాలు కల్పిస్తానని, ఫ్యూచర్ పట్ల ఆశని కల్పించాడు. సో ఎవరైనా ఫారెన్ పవర్స్ మన దగ్గర ఇన్వాల్వ్ అయితే వాళ్ళని రెసిస్ట్ చేస్తాను, వాళ్ళని తీవ్రంగా తిప్పికొడతాను అనేటువంటి వాగ్దానాలు ప్రజలు బాగా నమ్మారు. వాస్తవానికి కొన్ని చేయగలిగాడు కూడా. ఇందులో చాలా ప్రయత్నాలు అయితే చేశాడు. అది ఏం చేశాడు ఏంటి అనేది మనం లేటర్ పార్ట్లో చూస్తాం. సో ఈ రకంగా హిట్లర్ వాడేటువంటి పదాలు, హిట్లర్ ఇచ్చినటువంటి వాగ్దానాలు, హిట్లర్ చెప్పినటువంటి ఈ మంచి భవిష్యత్తు, ఆశాజనకమైనటువంటి భవిష్యత్తు అటు యూత్ని, అటు నిరుద్యోగుల్ని, సామాన్యుడిని, ప్రతి ఒక్కరిని కూడా హిట్లర్ వైపు ఆకర్షితులయ్యి హిట్లర్ని తమ నాయకుడిగా ఎంచుకునేటట్టుగా తయారు చేశాయి అనేటువంటివి మనం నోట్ చేసుకోవాల్సినటువంటి పాయింట్స్. సో వాట్ మేడ్ హిట్లర్ ఏ పవర్ఫుల్ స్పీకర్, ఏ గ్రేట్ ఒరేటర్ అనేటువంటి క్వశ్చన్ కనుక మనకు వస్తే, సో ఇందులోంచి మనం పాయింట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో పవర్ఫుల్ స్పీకర్ ఎందుకు? అతను వాడేటువంటి ప్యాషన్, తను చెప్పేటువంటి పదాలు, తను చేసినటువంటి ప్రామిసెస్, తను చెప్పినటువంటి ఇంజస్టిస్, మనకి ఏదైతే జరిగిందో, అన్యాయం ఏదైతే జరిగిందో దాన్ని తిప్పి కొడతాను, మళ్ళీ జర్మన్ ప్రజలకు ఒక గర్వకారమైనటువంటి పరిస్థితి తీసుకొస్తాను, ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం ఇస్తాను, యూత్కి ఎంప్లాయ్మెంట్ ఇస్తాను, అలాగే ఫారిన్ పవర్స్ ఎవరిని కూడా ఇన్వాల్వ్ అవ్వనివ్వను, మన దేశం మనమే పరిపాలించుకుందాం, గర్వపడే స్థాయికి తీసుకెళ్తాను అనేటువంటివన్నీ కూడా అతను వాగ్దానాల్లో అతను చెప్తూ ఉండేవాడు. అలాగా చెప్పటంతో ప్రజలకు ఒక నమ్మకం కలిగింది. అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అలా చెప్పేవాళ్ళు బహుశా లేరేమో, కాబట్టి మనకి ఇది బాగా కనిపిస్తూ ఉంటుంది. సో హీ డివైజ్డ్ ఏ న్యూ స్టైల్ ఆఫ్ పాలిటిక్స్. హీ అండర్స్టూడ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ రిచువల్స్ అండ్ స్పెక్టకల్స్ ఇన్ మాస్ మొబిలైజేషన్. ప్రజల్లో ఎలాగా ఒక ఆదరణ పొందాలి, ఎక్కువ మందితో ఎలాగా ఆమోదింపబడాలి అనేటువంటివి ఆయన కొత్త కొత్త స్టైల్స్, కొత్త కొత్త విధానాలు, కొత్త రకమైనటువంటి పద్ధతుల్ని ఆయన కనుక్కోవటం జరిగింది. కనుక్కోవడం అంటే బహుశా ఉన్న వాటిని ఇంకా డిస్ప్లే చేయటం అనేది మనకు కనిపిస్తుంది. పెద్ద పెద్ద ర్యాలీస్ నిర్వహించటం, ఈ రకంగా ప్రజలందరిలో ఈ రకమైనటువంటి ర్యాలీసు, డిస్ప్లేసు, సైకిల్ ద్వారా ర్యాలీస్ చేయటం, డిస్ప్లేలు చేపించడం, ఇవన్నీ చేపించడం ద్వారా మాస్లో బాగా క్రేజ్ వచ్చేటట్టుగా మీటింగ్కి ముందు, మీటింగ్ తర్వాత డెమాన్స్ట్రేషన్స్ చేసేవాడు. అందరం ఒకటే, మనం అందరం కలిసి చేయాలి అనేటువంటి దాన్ని చేపించడం. తన యొక్క బ్యానర్, రెడ్ బ్యానర్స్ని, దానిపైన స్వస్తిక సింబల్, మనకి స్వస్తిక సింబల్ ఉంటుంది కదా, ఆ స్వస్తిక సింబల్ వాళ్ళ యొక్క పార్టీ గుర్తు అనమాట. సో ఆ పార్టీ గుర్తుగా ఆయన వాడుతూ ఉండేవాళ్ళు. నాజీ సెల్యూట్ చేపించేవాడు. సో అందరితో కూడా సెల్యూట్ చేపించేవాడు. అలాగే రిచువలైజ్ రౌండ్స్ ఆఫ్ అప్లాజ్ ఆఫ్టర్ స్పీచెస్ వేర్ ఆల్ పార్ట్ ఆఫ్ ది స్పెక్టాకిల్ ఆఫ్ పవర్. సో ర్యాలీలు చేపించటం, బ్యానర్ డిస్ప్లే చేపించటం, అందరూ కలిసి క్లాప్స్ కొట్టడం, అది కూడా ఒక్కసారిగా అందరూ క్లాప్స్ కొట్టేయటం కాకుండా 1 2 3 1 2 3 అట్లా
అప్లాజ్ ఆఫ్టర్ స్పీచెస్ ఇన్ రౌండ్స్లో, అంటే ఒక రౌండ్, 2 రౌండ్లు, 3 రౌండ్లు అట్లా క్లాప్స్ కొట్టించడం, ఇవన్నీ కూడా ఈయన ఫాలో అయినటువంటి కొన్ని టెక్నిక్స్గా మనం చెప్పుకోవచ్చు. సో ఈ రకంగా చేయటం వలన నాజీ ప్రాపగాండా skillfully projected Hitler as Messiah, a savior, someone who had arrived to deliver people from this distress. వాళ్ళకు ఉన్నటువంటి బాధల నుంచి విముక్తి కలిగించటానికి హిట్లర్ అనేటువంటి ఒక గొప్ప రక్షకుడు లాంటి వాడు వచ్చాడు మనల్ని రక్షించడానికి అనేటువంటి ఒక ఇమాజినేషన్, ఒక ఇమేజ్ హిట్లర్కి ఈ ప్రాపగాండా ద్వారా వచ్చింది అనేది మనం క్లియర్గా గమనించవచ్చు. ఇట్ ఈస్ అన్ ఇమేజ్ దట్ క్యాప్చర్ ద ఇమాజినేషన్ ఆఫ్ పీపుల్ హూజ్ సెన్స్ ఆఫ్ డిగ్నిటీ అండ్ ప్రైడ్ హ్యాడ్ బీన్ షాటర్డ్. ఎవరికైతే గౌరవం, ఎవరికైతే గర్వం లేకుండా పోయిందో, తమ పట్ల తమకి ఆనందం, గర్వంగా, ధైర్యంగా, సెన్స్ ఆఫ్ ప్రైడ్ లేకుండా పోయిందో, వాళ్ళకి ఇది ఒక అద్భుతమైనటువంటి నాయకుడు మనల్ని అందరినీ కాపాడటానికి వచ్చాడు అనేటువంటి ఒక నమ్మకాన్ని కల్పించింది. అదే సమయంలో తోడొచ్చినటువంటి అంశాలు ఏంటంటే విపరీతమైనటువంటి ఆర్థిక, రాజకీయ క్రైసిస్, అంటే ఇబ్బందులు, ఇవన్నీ కూడా తోడొచ్చినటువంటి అంశాలు. సో మొదటగా హిట్లర్ ఎప్పుడు పుట్టాడు, అప్పుడున్నటువంటి పరిస్థితులు ఏంటి, ఆ పరిణామాల నుంచి ఒక రాజకీయ శక్తిగా ఎలా ఎదిగాడు, ఏ క్వాలిటీస్ ఆయన్ని ఒక రాజకీయ శక్తిగా ఎదిగేలాగా తోడ్పడినటువంటి అంశాలు ఏమిటి, ఇవన్నీ కూడా మనం ఇప్పటి వరకు కూడా డిస్కస్ చేసుకున్నాం. మరి ఇందులో నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మనం ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం. తన రాజకీయ పార్టీకి అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి పార్టీతో 37% ఓటింగ్ అనేది వాళ్ళు 1932వ సంవత్సరంలో సాధించడం జరిగింది. కాబట్టి ఆ 1933వ సంవత్సరం 30 జనవరి 1933లో ప్రెసిడెంట్ హిండెన్బర్గ్ ఆఫర్డ్ ద ఛాన్సలర్షిప్. ఆయనకి ఛాన్సలర్షిప్ అంటే మన దగ్గర ప్రధానమంత్రి లాంటి పదవి అనమాట. క్యాబినెట్లో అదే పెద్ద పదవి, హైయెస్ట్ పోస్ట్ అనేది అతనికి ఇవ్వటం జరిగింది. నాజీస్ హ్యావ్ మేనేజ్ టు ర్యాలీ ద కన్జర్వేటివ్స్ టు దేర్ కాజ్. సో కన్జర్వేటివ్ పార్టీ వాళ్ళని కూడా వాళ్ళ వైపుకి తిప్పుకోగలిగారు. సో హ్యావింగ్ ఎక్వైర్డ్ పవర్, హిట్లర్కి ఎప్పుడైతే అధికారం వచ్చిందో డెమోక్రసీ పట్ల మొదటి నుంచి హిట్లర్కి వ్యతిరేకత ఉన్నమాట మనం ముందే చెప్పుకున్నాం. కాబట్టి ఈ డెమోక్రసీని ఎట్లాగైనా సరే మనం తగ్గించుకుంటూ రావాలి అనేటువంటి ప్రయత్నాన్ని ప్రారంభించాడు హిట్లర్. హిట్లర్ సెట్ అవుట్ టు డిస్మాంటిల్ ద స్ట్రక్చర్స్ ఆఫ్ డెమోక్రటిక్ రూల్. డెమోక్రటిక్ రూల్లో ఉండేటువంటి ప్రధానమైనటువంటి ఆ పార్లమెంటు, ఆ పార్లమెంటరీ వ్యవస్థ, ఆ డిస్కషన్స్, ఆ క్వశ్చన్ ఆన్సర్స్, ఇవేవి కూడా లేకుండా చేసే ప్రయత్నం ప్రారంభించారు. దానికి ఒక మిస్టీరియస్ ఫైర్, అంటే ఎవరు పెట్టారో తెలియలేదు కానీ ఒక మంట, ఒక అగ్ని ప్రమాదం జరిగింది జర్మన్ పార్లమెంట్లో. సో ఆ జర్మన్ పార్లమెంట్లో జరిగినటువంటి ఆ ప్రమాదం, ఆ అగ్ని ప్రమాదం వలన ఫైర్ డిక్రీ అనేటువంటి ఒక ఆర్డర్ని 1933 28 ఫిబ్రవరి, అంటే దాదాపు ఒక నెల రోజుల లోపే తీసుకొచ్చాడు. ఆ నెల రోజుల లోపే ఆయన తీసుకొచ్చినటువంటి ఆర్డర్ ఏంటంటే సస్పెండింగ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ప్రెస్ అండ్ అసెంబ్లీ దట్ హ్యావ్ బీన్ గ్యారంటీడ్ బై వైమర్ కాన్స్టిట్యూషన్. ఏదైతే రాజ్యాంగం గ్యారంటీగా ప్రజలకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్, అందరూ గుమ్ముకూడగలిగేటువంటి స్వేచ్ఛను కల్పించిందో ఆ మూడింటిని కూడా రద్దు చేస్తూ, అలాంటి స్వేచ్ఛను రద్దు చేస్తూ, అది ఎప్పటి వరకు రద్దు చేశాడు,
ఇంతకాలం అని లేదు, నిర్ణీత కాలం అనేదే లేకుండా రద్దు చేయటం ఆయన ఒక చట్టం కింద తీసుకురావాల్సినటువంటి పరిస్థితి, ఒక ఆర్డర్ కింద తీసుకొచ్చారు. దెన్ ఈ టర్న్డ్ ఆన్ హిస్ ఆర్క్ ఎనిమీస్, తనకి శత్రువులైనటువంటి కమ్యూనిస్టుల్ని వెంటనే ఆయన అరెస్ట్ చేపించి కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ దగ్గరకు తీసుకెళ్ళాడు. ఏమిటి కాన్సన్ట్రేషన్ క్యాంప్స్? చూడండి, కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ అంటే ఏ క్యాంప్ వేర్ పీపుల్ వేర్ ఐసోలేటెడ్, వాళ్ళని తీసుకెళ్ళి ఒక ఏకాంత ప్రదేశాల్లో పెట్టి వితౌట్ ఎనీ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా, ఏ చట్టపరమైనటువంటి లా ప్రొసీజర్ని ఫాలో అవ్వకుండా వాళ్ళని ఒక ప్రాంతంలో బంధించి పెట్టడం, దాన్ని కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ అంటాం. అలాంటి కాన్సన్ట్రేషన్ క్యాంప్స్లో కమ్యూనిస్ట్ రాజకీయ భావజాలం కలిగినటువంటి వాళ్ళని తీసుకెళ్లి పెట్టడం జరిగింది. ద రిప్రెషన్ ఆఫ్ ద కమ్యూనిస్ట్ వాజ్ సివియర్, వాళ్ళని అనగదొక్కే ప్రయత్నం విపరీతంగా జరిగింది. అవుట్ ఆఫ్ సర్వైవింగ్ 6,808 అరెస్ట్ ఫైల్స్ ఆఫ్ డొజెల్డార్ఫ్, a small city of 500,000 population, the repressions which happened with the communists was severe. కమ్యూనిస్టులతో వ్యవహరించినటువంటి తీరు చాలా దారుణంగా జరిగినటువంటి పరిస్థితి. అవుట్ ఆఫ్ ద సర్వైవింగ్ 6,808 అరెస్ట్ ఫైల్స్, దొరికినటువంటి ఫైల్స్ డుజెల్డ్రాఫ్ అనేటువంటి చిన్న సిటీలో దాదాపు 5 లక్షల మంది జీవించేటువంటి ప్రాంతంలో 1,440 మంది వేర్ కమ్యూనిస్ట్ అలోన్. దే వేర్ హవెవర్ ఓన్లీ వన్ అమాంగ్ 52 టైప్స్ ఆఫ్ విక్టిమ్స్. కేవలం కమ్యూనిస్టులను మాత్రమే ఇలాగా ఏకాంత ప్రదేశాలకు తీసుకెళ్ళి వాళ్ళని బాగా టార్చర్ చేశారని, వాళ్ళని బాగా మరణశిక్షకు గురి చేశారనేటువంటి అంశాలు మనకి తర్వాత కాలంలో, అంటే రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత బయటకు వచ్చినటువంటి అంశాల్లో మనకు తెలిసేటువంటి అంశమే తప్ప ఆ సమయంలో ఏది కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. అలాగా 52 రకాల అయినటువంటి ప్రజల్ని విక్టిమ్స్గా నాజీస్ దేశం అంతటా కూడా తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. 3rd March 1933లో ఫేమస్ ఎనేబులింగ్ యాక్ట్ వాజ్ పాస్డ్. ఫేమస్ ఎనేబులింగ్ యాక్ట్ ఏం పాస్ చేశారు? దిస్ యాక్ట్ ఎస్టాబ్లిష్డ్ డిక్టేటర్షిప్ ఇన్ జర్మనీ. సో 28th ఫిబ్రవరిలో మనకి ఉన్నటువంటి స్వేచ్ఛల్ని ఆయన రద్దు చేస్తూ ఒక డిక్రీ, ఒక ఆర్డర్ని పాస్ చేశారు. 3rd March 1933 హిట్లర్ని డిక్టేటర్ చేసినటువంటి చట్టం ఎనేబులింగ్ యాక్ట్. హిట్లర్కి పార్లమెంట్ని కూడా పక్కన పెట్టి తన ఇష్టం వచ్చినట్టు తన చట్టాలు చేయగలిగేటువంటి శక్తిని ఇచ్చినటువంటి ఒక యాక్ట్ ఏదైనా ఉంది అంటే అది ఎనేబులింగ్ యాక్ట్. ఆల్ పొలిటికల్ పార్టీస్ అండ్ ట్రేడ్ యూనియన్స్, అన్ని రాజకీయ పార్టీలు, అన్ని వ్యాపార యూనియన్స్ ఏవైనా ఉన్నా కూడా అవన్నీ రద్దు చేయబడింది. నాజీ పార్టీ లేదా దాని తాలూకా పార్టీ సంబంధించినటువంటి ఏవైనా యూనియన్స్ ఉంటే అవి మాత్రమే అఫీషియల్ తప్ప మిగతావన్నీ అన్అఫీషియల్. అంటే వాళ్ళని కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్ళి టార్చర్ చేసేటువంటి పరిస్థితిలో పెట్టేవాళ్ళు. కాబట్టి ఎవరు కూడా ధైర్యం చేసి మాట్లాడలేనటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ద స్టేట్ ఎస్టాబ్లిష్డ్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ ద ఎకానమీ, మీడియా, ఆర్మీ అండ్ జ్యుడిషియరీ. సో ప్రభుత్వం పూర్తిగా ఆర్థిక విషయాలపైన, మీడియా పైన, ఆర్మీ పైన, అలాగే మనకు సంబంధించినటువంటి న్యాయ వ్యవస్థ పైన కూడా పూర్తిగా పట్టు సాధించినటువంటి పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంటుంది. మరి ఆ సమయంలో కొత్త కొత్త ఫోర్సెస్ అనేటువంటివి క్రియేట్ చేయబడ్డాయి. ఎందుకు? అనేక రకమైనటువంటి విక్టిమ్స్ ఉన్నారని చెప్పుకున్నాం కదా. స్పెషల్ సర్వేలియన్స్, సెక్యూరిటీ ఫోర్సెస్ ఇవన్నీ క్రియేట్ చేసి నాజీస్కి కావలసినట్టుగా సొసైటీలో ఎవరో కూడా తాము చెప్పిన దానికి వ్యతిరేకంగా పని చేయకుండా ఆల్రెడీ ఉన్నటువంటి రెగ్యులర్ పోలీస్ వ్యవస్థతో పాటు స్పెషల్ ఫోర్సెస్ అని, స్టార్మ్ ట్రూపర్స్ అని, గెస్టాపో పోలీస్ అని, సీక్రెట్ పోలీస్ అని, ఎస్ఎస్ పోలీస్ అని, ఎస్డి పోలీస్ అని, ఇట్లా రకరకాలైనటువంటి పోలీసుల్ని రిక్రూట్ చేసుకొని
వాళ్ళకి ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ పవర్స్, వాళ్ళకి ఏ లిమిటేషన్స్ లేనటువంటి పవర్స్. అంటే వాళ్ళు ఎవరినైనా అదుపులోకి తీసుకోవచ్చు, ఎక్కడైనా అదుపులోకి తీసుకోవచ్చు, ఏ రకమైనటువంటి చట్టాలు వాళ్ళని ఆపకుండా అలాంటి కొత్త కొత్త ఫోర్సెస్ అన్నిటిని కూడా పవర్లోకి తీసుకురావటం జరిగింది. అండ్ మోస్ట్ డ్రెడెడ్ క్రిమినల్స్ గేవ్ ద నాజీ స్టేట్ మోస్ట్ డ్రెడెడ్ క్రిమినల్ స్టేట్. సో కొత్త ఆర్గనైజ్డ్ ఫోర్సెస్కి నాజీ స్టేట్లో ఎవరైనా ఏమైనా చెప్పిన దానికి వ్యతిరేకంగా కనుక పనిచేసినట్లయితే వాళ్ళపైన తీవ్రమైనటువంటి చర్యలు చేపట్టేటువంటి పరిస్థితి మనకి ఇందులో కనిపిస్తుంది. పీపుల్ కుడ్ నౌ బి డీటైన్డ్ ఇన్ గెస్టాపో టార్చర్ ఛాంబర్స్, rounded up and sent to concentration camps, deported at will or arrested without any legal procedures. The police forces acquired powers to rule with impunity. So చెప్పాను కదా, ఈ గెస్టాపో, సీక్రెట్ ఫోర్సెస్, సీక్రెట్ సర్వీసెస్, క్రిమినల్ పోలీస్, స్టార్ ట్రూప్స్, స్టామ్ ట్రూపర్స్, ఇవన్నీ ఏంటయ్యా ఈ ఫోర్సెస్కి ఉన్నటువంటి స్పెషల్ పవర్స్ అంటే, ఎవరిపైనైనా వీళ్ళకి అనుమానం వస్తే వెళ్ళి వాళ్ళని పట్టుకొని తీసుకొచ్చి కాన్సన్ట్రేషన్ క్యాంప్స్లో పెట్టడం, టార్చర్ ఛాంబర్స్లో పెట్టడం, వాళ్ళని ఆ విధంగా ఎలాంటి రూల్స్ ఏమి కూడా పాటించకుండా వాళ్ళని ఇచ్చేయటం అనేది మనకి ఇందులో క్లియర్గా కనిపిస్తుంది. ఆ పోలీస్ ఫోర్సెస్కి విపరీతమైనటువంటి పవర్స్, ఎవరో క్వశ్చన్ చేయలేనటువంటి పవర్స్ రావటం మనం ఇక్కడ నోట్ చేసుకోవాల్సినటువంటి పాయింట్. మరి ఇంత కట్టుదిట్టమైనటువంటి పోలీస్ వ్యవస్థలను పెట్టుకున్నటువంటి హిట్లర్ ఆర్థికంగా ఎలాంటి స్ట్రక్చరింగ్ చేంజెస్ని తీసుకురాగలిగారా లేదా అంటే రీకన్స్ట్రక్షన్ ఎట్లా చేయగలిగారు? He assigned the responsibility of economic recovery to economist హాల్మర్ సచత్. హాల్మర్ సచత్ అనేటువంటి వ్యక్తికి, ఆర్థిక నిపుణుడికి ఆయన ఒక బాధ్యతను అప్పగించారు. ఆ బాధ్యత ఏంటి? ఎయిమ్ అట్ ఫుల్ ప్రొడక్షన్, ఫుల్ ఎంప్లాయ్మెంట్. ప్రతి ఒక్కరికి కూడా ప్రొడక్షన్ క్రియేట్ చేయాలి, వర్క్ క్రియేట్ చేయాలి. స్టేట్ ఫండెడ్ వర్క్ క్రియేషన్ ప్రోగ్రామ్, గవర్నమెంట్ స్పాన్సర్ చేసేటువంటి వర్క్ ప్రోగ్రామ్ అనేది క్రియేట్ చేయాలనేటువంటి బాధ్యతని అప్పుడున్నటువంటి ఒక ప్రముఖమైనటువంటి ఎకానమిస్ట్కి ఇవ్వటం జరిగింది. సో ఆయన ఏం చేశాడు, అప్పుడు జర్మన్ సూపర్ హైవేస్, ఇప్పుడు మనకి నేషనల్ హైవేస్ కట్టాం కదా, అలాంటివే సూపర్ హైవేస్ అనేటువంటి ప్రాజెక్ట్ కట్టడం, తర్వాత వోక్స్ వేగన్ కార్స్ అని మనకి ఇప్పుడు కూడా కనిపిస్తూ ఉంటాయి, దాన్ని పీపుల్స్ కార్ అనేటువంటి పేరుతో తీసుకురావటం జరిగింది. సో ఇట్లా కొన్ని ఫ్యాక్టరీస్ని సెటప్ చేయటం, దాని ద్వారా ఉపాధి అవకాశాలు వచ్చే విధంగా ఏర్పాటు చేయటం. కేవలం ఇది మాత్రమే హిట్లర్ వాగ్దానం చేశారా? కేవలం ఉద్యోగం మాత్రమేనా? విదేశీ శక్తుల్ని పారదోల్తాననేటువంటిది కూడా చెప్పారు కదా. సో అటువంటి చర్యలు కూడా చేపట్టారు. ఫారెన్ పాలసీలో క్విక్గా లీగ్ ఆఫ్ నేషన్స్ అనేటువంటి సంస్థ నుంచి, అంటే యుఎన్ఓ, ఇప్పుడు మనకి యుఎన్ ఉంది కదా, యుఎన్ లాంటి సంస్థ రెండో ప్రపంచ యుద్ధం కంటే ముందు ఉండేటువంటిది. అలాంటి సంస్థ పేరు లీగ్ ఆఫ్ నేషన్స్. ఆ సంస్థ పేరు లీగ్ ఆఫ్ నేషన్స్. అది 1933లో ఆయన సంస్థ నుంచి బయటకు వచ్చేసారు. తర్వాత రైన్ ల్యాండ్, ఏదైతే ఫ్రాన్స్ మిగతా దేశాల వాళ్ళు డబ్బు కట్టలేదు కాబట్టి వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారో, ఆ ల్యాండ్ని 1936లో మళ్ళీ తిరిగి ఆక్యుపై చేసుకున్నాడు. ఇంటిగ్రేటెడ్ ఆస్ట్రియా అండ్ జర్మనీ ఇన్ 1938. జర్మనీ, ఆస్ట్రియా ఒక దేశం లాగా ఒక నినాదం పైకి తీసుకొచ్చాడు. వన్ పీపుల్, వన్ ఎంపైర్, వన్ లీడర్ అనేటువంటి నినాదంతో వాళ్ళందరినీ తీసుకొచ్చాడు. ఈ దెన్ వెంట్ ఆన్ టు వెస్ట్ జర్మనీ స్పీకింగ్ స్టూడెంటెన్ ల్యాండ్ ఫ్రమ్ చెకోస్లవేకియా. చెకోస్లవేకియా దగ్గర నుంచి స్టూడెంటెన్ ల్యాండ్ అనేటువంటి ప్రాంతాన్ని తిరిగి తీసుకున్నాడు. గోబల్డ్ అప్ ద ఎంటైర్ కంట్రీ. తర్వాత దేశం అంతటా ఎక్కడెక్కడైతే ఫారినర్ అధికారాలు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నిటిని కూడా స్లోగా ఒక్కొక్కటి తీసుకోవటం మొదలుపెట్టాడు. హీ హ్యాజ్ అన్స్పోకెన్ సపోర్ట్ ఆఫ్ ఇంగ్లాండ్.
ఇంగ్లాండ్ వాళ్ళు ఇవన్నీ కూడా చూసి చూడకుండా ఈయన రైన్లాండ్ ఆక్యుపై చేసుకున్నా, ఆస్ట్రియాతో కలుస్తున్నా, లేదా మిగతా పనులు చేస్తున్నా కూడా వీళ్ళు ఎక్కడ వాళ్ళని ఖండించినటువంటి పరిస్థితి మనకు కనిపించదు. పేరుకి ఖండించారు కానీ ఎక్కడ మిలిటరీ యాక్షన్ ఏమీ కూడా తీసుకోలేదు. ఎందుకంటే వెర్సైల్స్ ఒప్పందం ఏదైతే జరిగిందో అది టూ హార్ష్ అని వాళ్ళు కూడా భావించి ఉండొచ్చు అనేటువంటిది ఒకటి. సో ఎప్పుడైతే హిట్లర్కి ఇంటి దగ్గర అలాగే ఈ విదేశీయుల్ని పారదోలటంలో కూడా కొంత మంచి పేరు రావటం జరిగిందో జర్మనీలో మంచి ఊపు అందుకుందన్నమాట. దాంతో హిట్లర్ ఇంకా ఎక్కువగా ఇలాంటి చర్యలు చేపట్టడం మొదలుపెట్టాడు. సచెత్ ఎవరైతే ఎకానమిస్ట్ ఉన్నాడో ఆ ఎకానమిస్టు సచెత్కి అడ్వైస్ చెప్పాడు, సార్ మనం ఇట్లాంటి పనులు చేపట్టకూడదు, ఇప్పుడు మనం అగ్రెసివ్గా వెళ్ళకూడదు, ముఖ్యంగా యుద్ధానికి సంబంధించినటువంటి బాంబులు తయారు చేయటం, నేవీ, ఆర్మీ, మిలిటరీని ఇది చేసుకోవటం, ఆ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ వెళ్తే మనకి ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంది, ఆర్థికంగా మనం ఇంకా అంత ఇదికి వెళ్ళలేదు అని చెప్పాడు. మనకి ఇంకా డెఫిసిట్లోనే ఉన్నాం, మనం ఇంకా పూర్తిగా పుంజుకోలేదు అని చెప్పడం జరిగింది. కానీ యూజువలీ ఇన్ రీఆర్మ్మెంట్ మళ్ళీ ఆర్మ్స్ అలాగే డెఫిసిట్లో ఉన్నటువంటి సందర్భంలో కూడా అప్పు చేసైనా సరే ఇది చేయాలి అనేటువంటి దాన్ని ఆయన చేయడం జరిగింది. కాషియస్ పీపుల్ హవెవర్ నో ప్లేస్ ఇన్ జర్మనీ. ఆ టైంలో ఇలాంటి సలహాలు చెప్తే హిట్లర్ వినేటువంటి పరిస్థితి లేదు కాబట్టి సచెత్ ఏమీ చేయలేక జర్మనీని వదిలి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. హిట్లర్ ఎందుకని సచెత్ చెప్పిన సలహా పాటించలేదంటే హిట్లర్ ఇచ్చినటువంటి వాగ్దానాల్లో హిట్లర్ ఎంచుకున్నది ఏంటంటే అగ్రెసివ్ వే ఆఫ్ డిఫెన్స్, అంటే వార్. కాబట్టి వే అవుట్ ఆఫ్ అప్రోచింగ్ ఎకనామిక్ క్రైసిస్ నుంచి బయటికి రావాలంటే రిసోర్సెస్ మనం తీసుకోవాలి, మిగతా ప్రాంతాలన్నింటి నుంచి కూడా మనం తీసుకోవాలి, అప్పుడే మనకి మిగతా ప్రాంతాలన్నిటి నుంచి కూడా వనరులు వస్తే ఆ వనరులతో మన దేశం బాగుపడుతుంది అనేటువంటి ఆలోచనతో హిట్లర్ ఇలాంటి పని చేయటం ప్రారంభించాడు. సెప్టెంబర్ 1939లో జర్మనీ ఇన్వేడెడ్ పోలాండ్. జర్మనీ ఎప్పుడైతే పోలాండ్ పైన దాడి చేయటం ప్రారంభించిందో సెప్టెంబర్ 1, 1939 పోలాండ్తో యుద్ధానికి వెళ్ళినటువంటి సందర్భంలో సెప్టెంబర్లో ద వార్ స్టార్టెడ్ విత్ ఫ్రాన్స్ అండ్ ఇంగ్లాండ్. ఫ్రాన్స్, ఇంగ్లాండ్ వాళ్ళు పోలాండ్తో ఒక అగ్రిమెంట్లో ఉన్నారు కాబట్టి పోలాండ్ మీద దాడి చేసినప్పుడు ఆ అగ్రిమెంట్ ప్రకారం వీళ్ళు కూడా దాడి చేయాల్సినటువంటి పరిస్థితి. అదే సెప్టెంబర్లో ట్రైపార్టైట్ ప్యాక్ట్ జర్మనీ, ఇటలీ, జపాన్ ఈ 3 దేశాల వాళ్ళు కూడా కలిసి ఇంటర్నేషనల్గా ఎదగాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో వాళ్ళు ఒక ఒప్పందం చేసుకున్నారు. ఎలాగైతే ఫ్రాన్స్, ఇంగ్లాండ్ పోలాండ్కి సపోర్ట్గా వచ్చాయో జర్మనీకి సపోర్ట్గా ఇటలీ, జపాన్ కూడా వచ్చాయి. సో పప్పెట్ రెజిమ్స్ సపోర్టివ్ ఆఫ్ నాజీ జర్మనీ వేర్ ఇన్స్టాల్డ్ ఇన్ లార్జ్ పార్ట్స్ ఆఫ్ యూరోప్. యూరోప్లో చాలా ప్రాంతాల్లో హిట్లర్కి ఫేవర్గా ఉండేటువంటి వాళ్ళని అధికారంలో ఉంచడం జరిగింది. లేని చోట వాళ్ళపైన దాడి చేయటం, ఇలాంటి పనులు చేయటం మనకు కనిపిస్తూ ఉంటుంది. బై ద ఎండ్ ఆఫ్ 1940కి వచ్చేసరికి హిట్లర్ వాజ్ అట్ ద పెనాకిల్ ఆఫ్ హిస్ పవర్. అత్యంత శక్తివంతమైనటువంటి వ్యక్తులు యూరోప్లో ఎవరైనా ఉన్నారంటే హిట్లరే అనేటువంటి స్థాయికి 1940కి ఆయన ఎదగటం జరిగింది. ఇలా ఎదిగినటువంటి స్థాయిలో హిట్లర్ ఇంకా ఏం చేశారంటే ఇంకా లాంగ్ టర్మ్గా మనకి యూరోప్ మొత్తాన్ని మన ఆధీనంలోకి తీసుకోవాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆయన ఇంకా ముందుకు వెళ్ళటం ప్రారంభించారు. ఈ వాంటెడ్ టు ఎన్ష్యూర్ ఫుడ్ సప్లైస్ అండ్ లివింగ్ స్పేస్ ఫర్ జర్మన్స్కి ఎక్కువ భూభాగం, ఎక్కువ వనరులు ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో వెళ్ళి సోవియట్ యూనియన్ని కూడా దాడి చేయటం జరిగింది 1941లో. ఇది చారిత్రక తప్పిదంగా చరిత్రకారులు వర్ణిస్తూ ఉంటారు, హిస్టారిక్ బ్లండర్. హీ ఎక్స్పోజ్ ద జర్మన్ వెస్టర్న్ ఫ్రంట్ టు బ్రిటిష్ ఏరియల్ బాంబింగ్
అండ్ ఈస్టర్న్ ఫ్రంట్ టు పవర్ఫుల్ సోవియట్ ఆర్మీస్. సో పశ్చిమ భాగంనేమో ఇంగ్లాండ్ బ్రిటిష్ ఆర్మీకి ఇదైపోయారు, తూర్పున వెళ్ళి సోవియట్ వాళ్ళకి రష్యన్స్కి అటాక్ చేయడంతో రెండు వైపులా ఆర్మీ పైన దాడి జరగటం ప్రారంభమైంది. సోవియట్ ఆర్మీ ఇన్ఫ్లిక్టెడ్ ఏ క్రషింగ్ అండ్ ఏ హ్యూమిలియేటింగ్ డిఫీట్ ఆన్ జర్మనీ అట్ స్టాలిన్గ్రాడ్. రష్యన్ ఆర్మీ సోవియట్ ఆర్మీ, అప్పుడు సోవియట్ యూనియన్ కాబట్టి సోవియట్ ఆర్మీ యొక్క ఆర్మీ విపరీతంగా దాడి చేసి వాళ్ళకి ఆ క్లైమేటు, ఆ కండిషన్స్ అవన్నీ కూడా సెట్ అవ్వలేదు. సో క్రషింగ్ డిఫీట్కి గురవటం జరిగింది. ఆఫ్టర్ దిస్ ద సోవియట్ రెడ్ ఆర్మీ hounded out retreating German soldiers until they reached the heart of Berlin, establishing Soviet hegemony over the entire eastern half of the Europe for a half a century thereafter. సో ఎప్పుడైతే హిట్లర్ని ఓటమి పాలు చేశారో అక్కడి నుంచి ఓడిపోయినటువంటి సైనికుల్ని తరుముకుంటూ తరుముకుంటూ జర్మనీ యొక్క క్యాపిటల్ వరకు కూడా సోవియట్ ఆర్మీ వచ్చింది, బెర్లిన్ వరకు రావటం జరిగింది. వచ్చి తమ యొక్క ఆధిపత్యాన్ని చూపించి దాదాపు 50 సంవత్సరాల పాటు తర్వాత కాలంలో ఆధిపత్యాన్ని కొనసాగించింది అనేది మనం క్లియర్గా నోట్ చేసుకోవచ్చు. సో మీన్ వైల్ యుఎస్ఏ రెసిస్టెడ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద వార్. మొదట్లో యుఎస్ఏ వార్లో ఇన్వాల్వ్ అవ్వాలి, మేము చేయాలి అనేటువంటి విల్లింగ్నెస్ పెద్దగా చూపించేవాళ్ళు కాదు. ఎందుకు? ఫస్ట్ వరల్డ్ వార్లో వచ్చినటువంటి ఆర్థిక ఇబ్బందుల వలన వాళ్ళు దే వాంట్ టు స్టే అవుట్ ఫర్ ఎ లాంగ్ టైం. కానీ ఎప్పుడైతే జపాన్ వెళ్ళి వాళ్ళు ఇండో చైనా పైన అటాక్ చేయటం, అలాగే యుఎస్ నేవల్ బేసెస్ పసిఫిక్లో, అలాగే పర్ల్ హార్బర్ పైన దాడి చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో యుఎస్ఏ కూడా ఎంటర్ అవ్వాల్సినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. So USA entered the war in 1941 Pearl Harbor incident తర్వాత. సో మే 1945కి హిట్లర్ డిఫీట్తో వార్ అనేది ఎండ్ అయిపోయింది. యుఎస్ జపాన్ పైన, హిరోషిమా పైన బాంబ్ దాడి చేయడం ద్వారా, యాటమ్ బాంబ్ దాడి చేసి యుద్ధాన్ని విరమించడం జరిగిందన్నమాట. అంటే ఒక రకంగా పూర్తిగా శత్రువుల్ని నాశనం చేశామనేటువంటి ఒక దాన్ని మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఫ్రమ్ దిస్ బ్రీఫ్ అకౌంట్ ఆఫ్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద సెకండ్ వరల్డ్ వార్, వి నౌ రిటర్న్ టు హెల్మత్ స్టోరీ. ఇప్పుడు మనం మొదట్లో చదువుకున్నటువంటి హెల్మత్ స్టోరీని కనుక మనం చూసినట్లయితే, నాజీస్ యొక్క క్రిమినాలిటీ వార్ జరిగేటువంటి కాలంలో కానీ వార్ జరగక ముందు కానీ కనుక మనం తీసుకున్నట్లయితే, హిట్లర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా హిట్లర్కి ఎవరైతే నచ్చరో, ఏ వర్గం వారైతే నచ్చరో ఆ వర్గాలన్నిటిని కూడా టార్గెట్ చేసి మరి వాళ్ళ కోసం ప్రత్యేకమైనటువంటి పోలీస్ వ్యవస్థలను ఏర్పాటు చేసి వాళ్ళని తీసుకెళ్ళి కాన్సన్ట్రేషన్ క్యాంప్స్లో టార్చర్ చేసినటువంటి కొంతమంది ఆ గుంపులో హెల్మత్ ఫాదర్ కూడా ఒకరుగా మనం గుర్తించాలి. అందుకే హెల్మత్ ఫాదర్ అంత భయపడటం మనం ఇక్కడ చూడాల్సినటువంటి అంశం. సో ఇవి మనకి ఈరోజు ముఖ్యంగా మనం నేర్చుకున్నటువంటి అంశాలు. ఇవన్నీ మీకు ఈజీగా అర్థం అవ్వాలని కొంచెం స్లోగా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం. థ్యాంక్ యూ.